కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి ఖని ప్రాంతంలో ముఖ్యంగా పలు కాలనీలోకి భారీగా వరద నీరు చేరినటువంటి పరిస్థితి. వరద నీటితో తీవ్ర ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 100 మంది కుటుంబాలకు 10 కిలో చొప్పున ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడ వారికి సహాయార్థం వారికి ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంత్రి నియోజకవర్గంలో కానీ గోపాల్పూర్ ఇసుక క్వారీలో భారీగా వరద నీరు చేరినటువంటి పరిస్థితి. 15 మంది కూలీలు కూడా అక్కడ చిక్కుకోపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాజన్న సిరిసిల్ల కానీ జగిత్యాల జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వర్షాన్ని బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంత వాసులు కూడా బిగ్గమంటూ ఇంట్లో నుంచి బయటకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ మా శ్రీకాంత్ మా ప్రతినిధి అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఇటు ప్రధానంగా చూస్తే పెద్దపల్లి జిల్లాలోని మంతిని గోపాల్పూర్ ప్రాంతంలో ఇసుక క్వారీలో ఒరిస్సా కార్మికులు అంటే ఇసుక లేబర్ పని చేయడానికి వచ్చిన 15 మంది కార్మికులు హఠాత్తుగా ఈ క్వారీ అంతా కూడా వరద నీటితో మునిగిపోవడంతో వీళ్ళంతా కూడా ఇసుకలో చిక్కుకుపోయిన పరిస్థితి తెలుసుకుంది. అక్కడున్న జేసీబీతో పాటు ఒక వ్యక్తి కూడా ఇసుక వరద నీటిలో గల్లంతైన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా గోదావరి ప్రాంతంలో పలు ఇళ్లలోకి కూడా రాత్రి నుండి కూడా ఏకధాటిగా వర్షం రావడంతో పలు ప్రాంతాలలో కొన్ని వీధులని జలమయం అవ్వడం కాకుండా ఇళ్లలో కూడా నీరు ప్రవేశించడంతో వాళ్ళందరినీ కూడా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అయితే వాళ్ళ పట్టించి అక్కడ ఉన్న వారికి ధైర్యం చెప్పి అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి నెలకొంది. తగు సహాయ చర్యలు కూడా తీసుకోవాల్సింది కూడా సూచించిన పరిస్థితి. బాధితులకు అంటే ఇంట్లోకి నీరు వచ్చి తినడానికి ఏం లేకుండా ఉన్న వారికి సహాయం చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇటు జగిత్యాల జిల్లాలో కూడా ప్రధానంగా వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే ఉన్నది. వర్షం బీభత్సమే సృష్టిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కూడా కొన్ని గ్రామాలలో పర్యటించి బాధితులకు ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షి టోల్ ఫ్రీ నంబర్లు కూడా అంటే వరద దాటికి కోతకు గురైన ప్రాంతాల్లో కానీ ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో కాస్త ఇబ్బందిని గట్టెక్కించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి విద్యుత్ సబ్స్టేషన్ ను చేరుకోవడంతో దాదాపు 4-5 గంటలు కూడా వేములవాడ పట్టణం అంతా కూడా అంధకారం అయిందని చెప్పవచ్చు. అంటే ఎక్కడికక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి కూడా మధ్యాహ్నం వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దాదాపు 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు ఈ ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మనం లోయర్ మానే డ్యామ్ వద్ద ఉన్నాము. అంటే ఆ కాళేశ్వరం నుంచి జలాలను నీటిని విడుదల చేయడంతో ఇదంతా కూడా కిందికి దిగువకు విడవద్దు. మనకు మిడ్ మానేర్ నుండి లోయర్ మానే డ్యామ్ కు గంటకు నీరు తెరవడంతో మరికొద్ది సేపట్లో లోయర్ మానే డ్యామ్ గేట్లు తెరిచి నీటిని దిగువకు విడిచే అవకాశం కూడా ఉంది. రాజశేఖర్ ఒకటి ఇంకొక నేపథ్యం అంటే ఊహించిన స్థాయి కంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ప్రభుత్వం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. అంటే ఊహించిన స్థాయి కంటే వర్షపాతం ఎక్కువ ఉంది అనుకోవచ్చు, లేకపోతే అధికారులు దానికి సంబంధించిన ఆ రీతిలో అక్కడ ముందుగా ప్రజలు అరెస్ట్ చేయడం కానీ సహాయక చర్యలు చేపట్టడం లేదని అనుకోవచ్చు. తప్పకుండా రాజశేఖర్, ఈ భారీ వర్షాలకు మాత్రం తెలంగాణ ప్రభుత్వము సహాయక చర్యల్లో మాత్రం విఫలమైందని చెప్పొచ్చు. అడప అక్కడక్కడ నాయకులు కాస్త పర్యటన చేస్తున్నప్పటికీ దాదాపు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున ఇటు గోదావరి ప్రాంతంలో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కూడా పర్యటనలు చేస్తున్న పరిస్థితి. వేములవాడ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ కూడా పర్యటించి బాధితులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ముందస్తు చర్యలు అంటే ప్రతిసారి కూడా భారీ వర్షాలతో కొన్ని చోట్ల నీటికి కోతలకు గురయ్యే పరిస్థితి ఉంటాయి. ప్రధాన రహదారులు కూడా మునిగిపోతూ ఉండే పరిస్థితులు ఉంటాయి. అంటే ముందస్తు చర్యలు ఏవి చేపట్టకుండా కూడా కాస్త నిర్లక్ష్యం వహించిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కరీంనగర్ నుండి గోదావరికని వెళ్లే రాజీవ్ రహదారి స్టేట్ హైవే 1 ఈ హైవే పై కూడా భారీగా వర్షం నీరు వచ్చి అంటే ప్రణాళిక లేకుండా ఇదంతా కూడా అధికారుల అలసత్వం అని చెప్పొచ్చు. భారీగా వర్షం నీరు వచ్చి తీరడంతో ట్రాఫిక్ సేపు అంతరాయం కూడా కలిగింది. స్థానికంగా మున్సిపల్ అధికారులు వచ్చి హుటాహుటిన అక్కడ ఉన్న నీటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ప్రతి చోట కూడా కాస్త ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పవచ్చు.
రైట్ డౌట్ అండి. ఇప్పుడు అన్నటువంటి పంట నష్టానికి సంబంధించినటువంటి అంటే ఎంతవరకు ఎన్ని మేర ఏ ఏ ప్రాంతాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలుగా గుర్తించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా జిల్లా యంత్రాంగం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి ముందుగా అప్డేట్స్ ఇచ్చి ప్రజల్ని రక్షించి పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది అక్కడ? ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే దాదాపు మంతని నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా దాదాపుగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వాగులు వంకలు అన్ని కూడా నిండిపోవడంతో పెద్ద ఎత్తున రైతాంగానికి అయితే తీవ్ర నష్టం మిగిల్చిందని చెప్పవచ్చు. పునరావాస కేంద్రాలు మాత్రం అధికారులు ఏర్పాటు చేసి, హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసి వీరందరినీ కూడా తరలించి వారికి తగిన వసతి ఏర్పాటు చేసే దిశగా కూడా ఇప్పుడిప్పుడే చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అంటే ప్రధానంగా మంతని లోతట్టు ప్రాంతంలో కలెక్టర్ కూడా, జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా సందర్శించి రామగుండం నియోజకవర్గంతో పాటు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అధికారులు పర్యటించి తగు జాగ్రత్తలు అయితే ఇప్పుడే తీసుకుంటున్నారని చెప్పవచ్చు రాశి గారు.